గుడ్ మార్నింగ్ అండి. నేను ఈరోజు ఓట్స్ చూపించాలనుకుంటున్నాను. ఓట్స్ చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకోసం ఓట్స్ చేసి చూపించాలనుకున్నాను. ఈరోజు టిఫిన్ మా ఇంట్లో ఓట్స్. ఆ ఓట్స్ చేస్తున్నా కాబట్టి మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ గ్లాస్తో టీ గ్లాస్ ఇది. ఈ టీ గ్లాస్తో మేము ఇద్దరం ఉన్నాము. మూడు గ్లాసులు పోసిన. మనం ఒక గ్లాసు ఒక్కరికి సరిపోతుంది, కానీ కొంచెం ఎక్కువనే ఉండాలని కొంచెం 3 పోసిన. ఈ మూడు గ్లాసులకి 8 గ్లాసులు, 8 వాటర్ 8 గ్లాసులు పోసుకుంటా. ఈ గ్లాస్ తోటే 8 గ్లాసులు పోసుకుంటా. పోపు చేసిన తర్వాత వేయిస్తా. దీంట్లో కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత. మనం తక్కువ వేసుకుంటారు, బీపీ ఉంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకుంటారు. కొంతమంది ఉప్పు లేకుండానే తింటారు, ఉప్పు అసలు వాడరు. కొత్తిమీర, కరివేపాకు పొడి. ఖచ్చితంగా నేను అన్ని దాంట్లో కరివేపాకు పొడి వేస్తాను. ఇట్లా చేసి పెట్టుకుంటా కరివేపాకు పొడి. అల్లం వెల్లిపాయ పేస్టు. ఈ అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చగా ఎందుకు ఉందంటే, మా అమ్మ ఇలా చేసేది. ఎందుకంటే అప్పుడు ఫ్రిడ్జ్ లేకుండా కాబట్టి పసుపు ఉప్పు వేసి ఇలా చేసుకొని పెట్టుకునేది. బయట పెట్టినా కూడా కొన్ని రోజులు వాసన రాకుండా మంచి వాసనతోటి ఉంటుంది అల్లం వెల్లిపాయ పేస్ట్. కాబట్టి నాకు మా అమ్మ చేసిన వంటలే గుర్తొస్తాయి కాబట్టి ఇలా చేసుకుంటా. ఎప్పుడైనా అల్లం వెల్లిపాయ పేస్ట్లో పసుపు ఉప్పు వేసుకుంటా. ఒక టమాటా వేయచ్చు, ఇష్టం టమాటా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను ఒక టమాటా, నిమ్మకాయ, లాస్ట్కి ఒక నిమ్మకాయ వండుకోవాలి. ఆయిల్ ఎక్కువ తినాలనుకుంటే ఆయిల్ ఎక్కువ పోసుకోవచ్చు, లేకపోతే తక్కువ పోసుకోవచ్చు. ఆయిల్ అయిన తర్వాత ఈ పోపు దినుసులు వేయాలి. ఓట్స్ నేను ఈ ఓట్స్ వాడతా, సఫోలా ఓట్స్. ఈ సఫోలా ఓట్స్ ఎప్పుడు మా ఇంట్లో ఇదే వాడతా. చిన్నది తెచ్చుకుంటాము, ఒక్కొక్కసారి పెద్దది తెచ్చుకుంటాము. చిన్నది అయితే 2-3 రోజులు వస్తుంది. ఈ పెద్దది అయితే మనం చేసుకునే దాన్ని బట్టి వస్తుంది, నెల కూడా వస్తుంది. మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది బాగుంటుంది సఫోలా ఓట్స్. అందుకే ఎప్పుడు మేము మసాలా ఓట్స్ కూడా మధ్యాహ్నం తెచ్చుకుంటాము. ఇప్పుడైతే సఫోలా ఓట్స్ వాడుతున్నాం. సఫోలా ఓట్స్ ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పల్లీలు కొంచెం వేగాలి. వేగితేనే చాలా బాగుంటుంది, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. కాబట్టి పల్లీలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా కావాలి. కొంచెం ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం, నేను ఎక్కువ చూపిస్తున్నాను కానీ కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా అయిన తర్వాత కొంచెం స్టవ్ ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు. బాగా ఉడకనివ్వాలి మెత్తగా. ఈ ఓట్స్ బాగా ఉడికింది. ఇట్లా నేను 3 గ్లాసులకు 8 గ్లాసులు పోసిన. ఇలా వచ్చింది. ఇలా వస్తేనే తినాలనిపిస్తుంది, గట్టిగా అయితే తినబుద్ధి కాదు ఈ ఓట్స్. దీంట్లో మనం ఏదైనా చట్నీ వేసుకోవచ్చు, పెరుగు వేసుకోవచ్చు, పప్పుచారు వేసుకోవచ్చు. ఎట్లా వేసుకున్నా రుచిగా ఉంటుంది. ఒక సప్పగా అయినా వేసుకోవచ్చు. అవి వేసుకుంటే ఇంకా బాగా తినాలనిపిస్తుంది, కొంచెం మంచిగా తింటాం. ఈ ఓట్స్ ఇలా అయ్యింది. ఈ ఓట్స్ ఒక బౌల్లో తీసుకోవాలి.
స్టవ్ ఆఫ్ చేసిన. ఓట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.